ఏందన్నా ఇంకా పోరాలేక బొమ్మలు చూస్తున్నావు? నాకు దాని గురించి వదిలే కానీ ఇట్లా వచ్చినావు ఏమేమి? ఏం చెప్పాలన్నా, జాయింట్స్లో టింగ్లింగ్ టింగ్లింగ్ అవుతుంది. డిప్రెషన్లో పోతుంది ఈ మధ్య. మూడ్ స్వింగ్స్ ఆడోళ్ళకే ఉంటాయి అనుకున్నా, మనకు కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. అపరిచితం లెక్క నిమిషానికి చేంజ్ అవుతున్నా. ఇదంతా కదని బ్లడ్ టెస్ట్ చేపిస్తే బ్లడ్ టెస్ట్ చండాలంగా ఉన్నాయి. ఇవన్నిటికి కారణం B12 అంట. ఎలాంటి ఫుడ్ తినాల్లో తెలియక నీ కాడికి వచ్చినా చెప్తావని. కొత్త సర్వేలో చూసిన 47% ఇండియన్స్ సఫర్ అవుతున్నట్ట B12 డెఫిషియన్సీ. 47%. సారీ, మోర్ దెన్ 47% అంట. మోర్ దెన్ 47. ఇప్పుడు నువ్వు చెప్పినట్టే జాయింట్స్లో టింగ్లింగ్ రావడం, నమ్నెస్ ఉండడం, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, ఇంకా నర్వ్స్ పెయిన్ రావడం, ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ కూడా B12 డెఫిషియన్సీ. కొంతమంది అయితే B12 డెఫిషియన్సీ ఉందని తెలిసి కూడా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అట్లా DNA సింథసిస్ ఖరాబ్ అయిపోతుంది. ఇంకోటి మీ నర్వ్ సిస్టమ్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే, B12 డెఫిషియన్సీ ఉంటే నువ్వు ఎట్లయినా నాన్ వెజిటేరియన్ కాబట్టి ఎగ్స్ తింటావు, చికెన్ తింటావు, లివర్ ఎట్లా తింటావు. వెజిటేరియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే యోగట్, కర్డ్ చాలా మందికి నచ్చదు, కానీ దాంట్లో మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా లోపల మన గట్లో ఉంటుంది కదా, ఆ గుడ్ బ్యాక్టీరియానే ఆ B12ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో నువ్వు గుడ్ బ్యాక్టీరియా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సో ఏమేమి వస్తుంది? కర్డ్ వస్తుంది, యోగట్ వస్తుంది. మనం ఇంట్లో పికిల్స్ చేస్తాం కదా, బయట తినకండి పికిల్స్. అలా వాడు ఏ ఆయిల్ కలిపేది తెలియదు. మన ఇంట్లో చేసుకున్న పికిల్స్ అవి ఇడ్లీ, దోశ ఇవన్నీ ఫెర్మెంటెడ్ కదా. సో దీంట్లోకి వెళ్ళి మనకి B12 ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇంకోటి మొరింగా లీవ్స్. మొరింగా ఏంటిదన్నా? ములక్కాయలు రా. ములక్కాయ ఏంది తెలియదన్నా, అది తింటే మనం. మొరింగా లీవ్స్ ఎండబెట్టి గ్రైండ్ చేసుకొని పక్కకి స్టోర్ చేసుకోండి. అది ఏదైనా కూర వండుకున్నప్పుడు అంత అయిపోయిన తర్వాత కూర మీద చల్లుకొని తినండి. మీ డెఫిషియన్సీ ఇట్లా లేవదు, మెల్లమెల్ల కన్సిస్టెంట్గా మీరు ఫాలో అయితే లేస్తుంది. 3 నెలల్లో బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి.